వాటర్ ఇస్ సో ఎమోషనల్ ఫర్ మీ. ఐ డోంట్ నో వై. ద క్యాస్ట్ అవే ఫిల్మ్ కానీ, I don't know why. Water and water world film. I don't know, but I am very close to the water. నేను ఎంత అడిక్ట్ అంటే వాటర్కి, ఐ గో ఫర్ ఫ్రీ డైవింగ్. ఐడియా ఉందా మీకు? ఐ డూ ఫ్రీ డైవింగ్ యాక్చువల్లీ. ఎవరికి తెలియదు కానీ ఐ డూ ఫ్రీ డైవింగ్. నేను స్టాటిక్ బ్రెత్ హోల్డ్ ఆల్మోస్ట్ ఐ డూ ఫర్ 3 minutes 42 seconds. సో ఐ డూ. నాకు గ్యాప్ వచ్చింది అనుకోండి మంత్లో, ఐ విల్ గో 3-4 days ఫర్ ద ఫ్రీ డైవింగ్. ఓకే, బట్ ఫ్రీ డైవింగ్ కి ఒక డెప్త్ ఉంటుంది కదా, మాక్సిమం డెప్త్ ఎంత ఇక్కడ దాకా? ఫ్రీ డైవింగ్ కి మాక్సిమం డెప్త్ ఉండదు. ఓకే, ఓన్లీ స్కూబాకి ఉంటుంది. సేఫ్టీకి అలా ఉండదండి. ఓన్లీ స్కూబాకే 30 meters ఉంటుంది. ప్రొఫెషనల్ డ్రైవర్స్కి 40 meters ఉంటుంది. కమర్షియల్ డైవర్స్ ఉంటారు అనమాట, దే విల్ గో మోర్ డీపర్ అనమాట. ఎందుకంటే వాళ్ళు బ్రిడ్జెస్లో ఇంకా కన్స్ట్రక్షన్కి వాళ్ళు కిందకి వెళ్ళాలి కదా, వాళ్ళు కిందే ఉంటారు అనమాట ఛాంబర్లోనే. దే కాంట్ కమ్ అప్ ఎందుకంటే డీకంప్రెషన్. బట్ ఫ్రీ డైవర్ ఓన్లీ 1 breath కదా, హీ కెన్ గో యాజ్ మచ్ యాజ్ డెప్త్ హీ క్యాన్. మధ్యలో ఆక్సిజన్, మన స్కూబా ఆక్సిజన్ తీసుకున్న వాళ్ళకి ఆ ప్రెషర్, డీకంప్రెషన్, సిక్నెస్ ఇవన్నీ ఉంటాయి. బట్ నాట్ ఫర్ ద ఫ్రీ డైవర్స్. యూ కెన్ గో టిల్ హౌ మచ్ యూ కెన్ గో, యువర్ కెపాసిటీ. సో వాట్ వాజ్ యువర్ మాక్సిమం డెప్త్? నాది 20 meters. ఓకే, 20 meters అంటే లైక్ 60-80 feet I think. 60-80 feet. My trainer like 60 meters అయినా. లైక్ దట్స్ మోర్ ఓవర్ నువ్వు మెంటలీ చాలా యూ విల్ బీ కామ్ బ్రో. బికాస్ మెడిటేషన్ యూ విల్ కంట్రోల్ యువర్ మైండ్ అండ్ ఎవ్రీథింగ్ కదా. ఇన్ ద ఫ్రీ డైవింగ్ నో మ్యాటర్ వాట్ యూ హ్యావ్ టు బీ కూల్. నీ పక్క నుంచి ఏమొస్తుందో తెలియదు వాటర్లో, సముద్రంలో. యూ హ్యావ్ టు గెట్ ట్రైన్డ్. ఏది ఉన్నా కానీ యూ హ్యావ్ టు బీ కూల్. ఎందుకంటే మీరు అండర్ వాటర్లో వెళ్ళిన తర్వాత మీరు భయపడితే CO2 టాలరెన్స్ పెరుగుతుంది, బాడీ ఆక్సిజన్ తీసేసుకుంటుంది, మీరు ఎక్కువసేపు లోపల ఉండలేరు. సో హౌ మచ్ కామర్ యు ఆర్, దట్ లాంగ్ మీరు అంత లోపల ఉండగలుగుతారు.